అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 27వ భాగం. విశాల్ తనకి తెలియకుండానే తన కూతురికి దగ్గరయ్యాడు. తనకి కూతురు పుట్టిందన్న విషయాన్ని కూడా చెప్పలేదని సమీక్ష మీద మరింత కోపం వచ్చింది. సమీక్షనే సర్వస్వం అనుకున్న విశాల్ తనలో వచ్చిన మార్పుని గమనిస్తూ నెమ్మదిగా జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. విశాల్ సమీక్ష భువనేశ్వరిని పంపటానికి ఎయిర్పోర్టు వరకు వెళ్ళి ఆమె బయలుదేరగానే సమీక్షని మరో చోటికి తీసుకొచ్చాడు విశాల్. సమీక్ష కొత్తగా కనిపిస్తున్న ఆ ఇంటిని చూసి, ఇదెవరిల్లు, ఇక్కడికొచ్చామెందుకు అని అడిగింది. చిన్నగా ఉన్న 2 అంతస్తుల కొత్త ఇల్లది. సమీక్షకి సమాధానం చెప్పకుండా నవ్వుతూ నిల్చున్నాడు విశాల్. విశాల్, అడుగుతుంటే మాట్లాడవే, ఇదెవరిల్లు? ఒకడుగు ముందుకు వేసి అడిగింది సమీక్ష. విశాల్ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ముందుకి నడిపిస్తూ, అమ్మకి తెలుసు, అత్తయ్యకి తెలుసు, మన వాళ్ళందరికీ తెలుసు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇన్ని రోజులు చెప్పలేదు అని విశాల్ అంటుంటే అర్థమయ్యే అర్థం కానట్టు చూసింది సమీక్ష. నీ చిట్టి బుర్రకి ఇంకా పని పెట్టకు, ఇది మన సొంతిల్లు. ఆమెని వెనకాల నుండి హత్తుకొని బుగ్గ మీద ముద్దిచ్చి ముందుకు నడిపించాడు. సమీక్షకి ఆశ్చర్యంగా అనిపించింది. ఇంటి ముందు అటు ఇటు చిన్న గార్డెన్ ఉంది. దాని అందం చెడిపోకుండా ఓ పక్కగా కారు పార్కింగ్ని కూడా అందంగా మలిచారు. సమీక్ష కళ్ళు కలువ రేకుల్లా మారిపోయాయి. విప్పారిన కళ్ళతో అబ్బురంగా ఇంటినంతా చూసింది. ఆ ఇంటి రంగులు కూడా సమీక్ష ఇష్టపడే రంగులతోనే అద్దారు. హాల్లోకి అడుగు పెడుతూ అతని వైపు మరింత ఆశ్చర్యంగా చూసింది. ప్రతి ఒక్కటి తనకి నచ్చినట్టుగానే డిజైన్ చేసి ఉంది. ఆమె ఇష్టాలు ఎప్పుడు తెలుసుకున్నాడో సమీక్షకి అర్థం కాలేదు. బాల్కనీలోకి తీసుకెళ్లి ఇంటి వెనకాల ఉన్న పెరడుని, అప్పుడప్పుడే ఎదుగుతున్న చెట్లని చూపించాడు విశాల్. ఆ ఇంటి కాంపౌండ్కి కొంత దూరంలో పార్క్ ఉంది. అందులో పిల్లలందరూ సరదాగా ఆడుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని చూడటం సమీక్షకి మరింత హాయిగా అనిపించింది. భవిష్యత్తులో తను ఎలాంటి ఇల్లైతే కట్టుకోవాలి అనుకుందో అచ్చు అది అలానే ఉంది. సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది సమీక్ష. గబుక్కున వెనక్కి తిరిగి విశాల్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది. అతను ఆమె నడుము చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరికి లాక్కొని, సంతోషంగా ఉన్నావా? దీనికోసమే ఇదంతా చేసింది అన్నాడు విశాల్. సమీక్ష అతన్ని చూస్తూ ఉన్నాను అన్నట్టు సంతోషంగా తల ఊపింది. సమీక్ష ఏదో మాట్లాడబోతూ ఉండగా ఆమె నోటికి చేతినట్టు పెట్టి, ఇలాంటి వాటికే సంతోషించే అమ్మాయి నా జీవితంలోకి రావటం నా అదృష్టం. అంతకు మించి ఒక్క మాట మాట్లాడకు అంటూ అడ్డుగా ఉన్న అతని చేతిని తీసి ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దిచ్చాడు విశాల్. అతన్ని దూరంగా నెట్టేస్తూ, ఏంటిది, కొత్తింట్లో ఇంకా పాలు పొంగించలేదు, ఇలా చేస్తారా అంటూ తన చీర కొంగుతో పెదవుల్ని గట్టిగా తుడుచుకుంది. మన పెళ్ళయి వారమవుతుంది, ఒంటరిగా దొరికావా? ఆచారాలు పద్ధతులు అంటూ రాత్రి పగలు ఏదో ఒకటి చేపిస్తూనే ఉన్నారు. అలిసిపోయి నిద్రపోవటం తప్ప ఏదైనా చేయనిచ్చావా అంటూ సమీక్ష పెదవులు చూస్తూ మళ్ళీ దగ్గరికి రాబోతుంటే సమీక్ష అతనికి దొరకకుండా నవ్వుతూ దూరంగా పరిగెట్టింది. ఆమెని అందుకోటానికి వెనకాలే వెళ్ళాడు విశాల్. ఆ ఇల్లు మొత్తం ఇద్దరి నవ్వులతో నిండిపోయింది. ఒకరి వెనకాల ఒకరు ఇల్లంతా పరిగెడుతూ ఉండగా సమీక్ష మొబైల్ రింగ్ అవటంతో ఆయాసపడుతూ వచ్చి సోఫాలో కూర్చొని అమ్మ ఫోన్ చేసింది. తన ఆయాసం మొత్తం తీరాక మొబైల్ని చెవిలో పెట్టుకుంది సమీక్ష. పక్కనే ఆయాసపడుతూ కూర్చున్న విశాల్ ఊపిరిని విని, అల్లుడు గారితో ఏదైనా పని చేపిస్తున్నావా? అంతగా ఆయాసపడుతున్నారు. నీకేమో పని వాళ్ళతో చేయించుకోవటం అలవాటు లేదు, ఇప్పుడు అల్లుడితో చేయిస్తున్నావా అంటూ ప్రేమగా కసురుకుంది రాధిక. తల్లి మాటలు విని సుగంధి ఆమె దగ్గరకొచ్చి, వాళ్ళేం చేస్తే నీకెందుకమ్మా, నువ్వేం మాట్లాడాలో అది మాట్లాడు అని కళ్ళతోనే సైగలు చేసి లోపలికి వెళ్ళిపోయింది. సుగంధి ఏమనుకుందో అర్థమవ్వగానే సమీక్షకి సిగ్గుగా అనిపించింది. కానీ తల్లితో ఏమీ మాట్లాడలేక, మీరందరూ దొంగలమ్మా, కొత్తిల్లు తీసుకున్న విషయం నీకు అత్తయ్యకి కూడా తెలుసు, మీరెవ్వరూ నాకు చెప్పలేదు అని అలిగినట్టు అంది. అది అల్లుడు చెప్పొద్దన్నాడే, నీకు సర్ప్రైజ్ అంట. అల్లుడు మాట కాదంటే బావుంటుందా చెప్పు
అదంతా సరే కానీ ఇల్లు నీకు నచ్చిందా అడిగింది రాధిక. నిజంగా చాలా బావుందమ్మా. మీరొచ్చినప్పుడు చూశారు కదూ! విశాల్ చెప్పాడు. నాకు నచ్చినట్టుగా కట్టించాడు అని సంతోషంగా చెప్పింది సమీక్ష. ఇదిగో నా మాట విను. ఇదివరకంట ఆ అబ్బాయి నీకు స్నేహితుడు, కానీ ఇప్పుడు భర్త. అలా పేరు పెట్టి పదే పదే పిలవకు. ఇంట్లో మీరు ఎలాగైనా పిలుచుకోండి. బయటకొచ్చినప్పుడు పద్ధతిగా ఏమండి అని పిలువు. అయినా ఇవన్నీ నీకు కొత్తగా చెప్పాలా అంది రాధిక. సారీ అమ్మా, ఈసారి అలానే చేస్తాను. అలవాటైపోయింది. మార్చుకుంటాను. మళ్ళీ నువ్వెప్పుడొస్తావు సమీక్ష అడగగానే, నేను కాదు, నువ్వే ఇక్కడికి రావాలి. ఈ విషయం గురించి మీ అత్తయ్య గారితో కూడా మాట్లాడాను. రేపటి నుండి ఆషాఢం మొదలవుతుంది. నిజానికి ఈ రాత్రి నుండే మొదలవుతుంది. నేను చెప్తుంది అర్థమవుతుందా? మీరు దూరంగా ఉండాలి. రేపు ఉదయమే బయలుదేరి వచ్చేసేయ్ అని చెప్పి రాధిక ఫోన్ పెట్టేయగానే సమీక్షకి దిగులుగా అనిపించింది. ఈ విషయం గురించి విశాల్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అతని వైపు బెరుకుగా చూస్తూ, విశాల్, అత్తయ్య ఫోన్ చేశారా అని అడుగుతూ ఉండగానే విశాల్ మొబైల్ రింగ్ అవటంతో, నువ్వు తలుచుకున్నావు, అమ్మ ఫోన్ చేసింది అంటూ సంతోషంగా తల్లితో మాట్లాడాడు. కానీ ఫోన్ పెట్టేసే ముందు అతని మొహంలోని భావాలన్నీ మారిపోయాయి. అతన్ని పలకరించాలంటే సమీక్షకి బాధగా అనిపించింది. ఆచారాలు పద్ధతులు అంటూ రాధిక చేసే పనులన్నీ నిశ్శబ్దంగా చేశాడు విశాల్. ఇప్పుడు 4 రోజుల పాటు సమీక్షకి దూరంగా ఉండాలంటే తట్టుకోలేకపోయాడు. కోపంగా మరోవైపు చూస్తూ, ఈ కొత్తింట్లోకి రావటానికి లగేజ్ మొత్తం ప్యాక్ చేయించాను. అదేమీ విప్పాల్సిన అవసరం లేదు. తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపో. అతని మాటలు వినగానే సమీక్ష అతనికి దగ్గరగా వచ్చి కూర్చుని, పెద్దవాళ్ళు చెప్పారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. నాకు మాత్రం బెంగగా లేదు, కానీ వినకపోతే ఎలా అని సమీక్ష అనగానే, ఏంటి ఆచారాలు అని కోపంగా అన్నాడు విశాల్. అదేంటంటే, ఆషాఢంలో మనమిద్దరం ఒక్కటయ్యామంటే ఎండాకాలంలో పిల్లలు పుడతారు. ఆ వేడికి తట్టుకోలేక పిల్లలు ఇబ్బంది పడతారు. అందుకోసమే ఇలా అంటారు అని సమీక్ష చెప్పగానే విశాల్ ఆమె వైపు చూసి, నిజంగానా? అప్పట్లో ఎయిర్ కండిషనర్ లేదు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతా అంటే ఎలా? నిన్ను విడిచిపెట్టాలని లేదు నాకు అంటూ ఆమెని గట్టిగా గుండెకి హత్తుకున్నాడు. ప్లీజ్, అదొక్కటే అయ్యుండదు, ఇంకా ఏదో ఉండుంటుంది. చెప్పింది వినాలి అంటూ బ్రతిమాలింది సమీక్ష. సర్లే, ఇప్పటినుండే దూరంగా ఉందాం. నువ్వు ఆ గదిలోకి వెళ్ళు, నేను ఈ గదిలో ఉంటాను. మరి కాసేపట్లో మన లగేజ్ మొత్తం వచ్చేస్తుంది అంటూ సమీక్షని విడిచిపెట్టి అతని గది వైపు అడుగులు వేశాడు. అమ్మ చెప్పింది ఫస్ట్ నైట్కి ఇంకా ముహూర్తం ఉందని, అంతేకాని మాట్లాడుకోవద్దు, చూసుకోవద్దు అని చెప్పలేదు. విశాల్ని వెళ్ళనివ్వకుండా చేతిని గట్టిగా పట్టుకుంది సమీక్ష. విశాల్కి పరిస్థితి ఏంటో అర్థమైంది. మనసుని కుదుటపరుచుకొని సమీక్షని దగ్గరికి తీసుకున్నాడు. మళ్ళీ ఎప్పటికీ కలవని వాళ్ళల్లా ఆ రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు. భవిష్యత్తు గురించి, పుట్టబోయే పిల్లల గురించి, వాళ్ళ పేర్ల గురించి, 20 సంవత్సరాల తరువాత తాము గడపబోయే రోజుల గురించి ఎన్నో మాట్లాడుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకొని అలానే నిద్రపోయారు. సమీక్ష పుట్టింటికి వెళ్ళి వారమవుతోంది. విశాల్తో ప్రతిరోజు వీడియో కాల్లో మాట్లాడుతున్నా సరే ఏదో దిగులు. అతని కోసం ఎన్నో రోజులు ఉదయాన్నే వెళ్ళి ఎదురు చూసిన పార్కు కనిపిస్తోంది. అంతకుముందు ఇంటికి రావాలంటే సంతోషంగా అనిపించేది. కానీ ఇప్పుడు అదే ఇంట్లో విశాల్తో పాటు ఉండాలి అనిపిస్తోంది. డాబా పైన నిల్చుని ఆలోచిస్తూ పార్కు వైపు చూస్తోంది సమీక్ష. ఎవరో ఆ ఇంటి వైపు నడుస్తూ వస్తున్నట్టు కనిపించింది. బాగా పరీక్షగా చూశాక విశాల్ అని అర్థమవ్వగానే ఇంకేమీ ఆలోచించకుండా మెట్లు దిగి పరిగెత్తుకుంటూ గేటు తీసుకుని బయటికి వెళ్ళింది. ఆయాసపడుతూ విశాల్ని చేరుకోగానే, వస్తున్న విషయం చెప్పలేదు అని అడిగింది. ఆమెని హత్తుకోవాలని, ఎత్తుకోవాలని, కొంచెం కూడా వదలకుండా మొహం నిండా ముద్దులివ్వాలని అనిపించింది విశాల్కి. కానీ అది రోడ్డు కావటంతో ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఆగిపోయాడు. ఇంట్లో అమ్మవాళ్ళు లేరు, పెళ్ళికెళ్ళారు అని సమీక్ష చెప్పగానే విశాల్ నవ్వుకున్నాడు. ఇంటికి చేరుకున్నాక కాళ్ళు కడుక్కుంటూ,
ఒక్కదానివే ఉన్నావా? మరి నువ్వెందుకు వెళ్ళలేదు? అడిగాడు విశాల్. ఏమో, నాకు వెళ్ళాలనిపించలేదు. విశాల్ని ఇంట్లోకి తీసుకురాగానే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు అనుకుని ఆమెని గట్టిగా కౌగిలించుకొని తను కోరుకున్నట్టుగా మొహమంతా ముద్దులు పెట్టేశాడు. సమీక్ష అతని ప్రేమకి పొంగిపోయింది. అతని చేతులు నడుముని తాకుతుంటే అడ్డు అదుపు లేకుండా అతనికి మరింత దగ్గరగా జరగాలని మనసులో అనిపిస్తూ ఉండగా ఎవరో వచ్చినట్టు గేటు శబ్దం అవ్వటంతో ఇద్దరూ ఒకేసారి దూరంగా జరిగారు. లోపలికొస్తున్న ప్రకాష్ అల్లుడు విశాల్ని చూసి, రాధిక, అబ్బాయి వచ్చాడు. విశాల్ని చూస్తూ నవ్వుతూ లోపలికొచ్చాడు ప్రకాష్. రాధిక విశాల్ని చూసి పలకరింపుగా నవ్వి సమీక్ష వైపు చూసి, అల్లుడికి మంచినీళ్ళిచ్చావా? అలా నిల్చోపెట్టే చూస్తున్నావా? అంటూ వంటగదిలోకి తీసుకెళ్ళింది. ప్రకాష్, విశాల్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అనుకోకుండా ఇక్కడ మీటింగ్కి రావాల్సొచ్చింది. ముందే వస్తానని తెలిస్తే మీకు ఫోన్ చేసేవాడిని అన్నాడు విశాల్. పర్వాలేదులే బాబు, అయినా సమీక్ష ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇబ్బంది పడేవాడివి. మాట్లాడుకుంటూ ఉండగానే సమీక్ష అతని కోసం వంట సిద్ధం చేసింది. రాధికకి సమీక్షని చూస్తే ఆశ్చర్యంగానూ సంతోషంగానూ అనిపించింది. తన భర్త కడుపు నింపాలని ఆరాటపడుతోంది. రకరకాల వంటలు చేస్తోంది. ఇంకా తన కళ్ళకి చిన్నపిల్లలా కనిపించే సమీక్ష ఇప్పుడు ఎంతో ఎదిగిపోయినట్టు ప్రవర్తిస్తుంటే తన భావాల్ని ఎలా వ్యక్తపరచాలో అర్థం కాలేదు రాధికకి. అలా చూస్తూ ఉండిపోయింది. నిజంగానే విశాల్ చాలా ఆకలితో ఉండటం వల్ల సమీక్ష పెట్టిన భోజనం మొత్తం తినేశాడు. ఇద్దరినీ అలా చూస్తుంటే రాధికకి, ప్రకాష్కి కడుపు నిండిపోయినట్టు అనిపించింది. భోజనం పూర్తయిన తర్వాత 1 గంట తర్వాత విశాల్ తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ రాత్రికి ఉండిపోమ్మని రాధిక, ప్రకాష్ ఎంతగానో ప్రతిమాలారు. కానీ మరుసటి రోజు ఆఫీసులో ఓ ముఖ్యమైన పనుందంటూ బయలుదేరాడు విశాల్. అతను వెళ్ళిపోతుంటే సమీక్ష గుక్క పెట్టి ఏడ్చింది. ఆ ఇద్దరికీ ప్రైవసీనిస్తూ రాధిక, ప్రకాష్ లోపలికి వెళ్ళిపోయారు. ఎంతోసేపు ఓదారిస్తే గాని సమీక్ష కుదురుగా ఉండలేకపోయింది. ఎన్నో జాగ్రత్తలు చెప్పి సమీక్షకి ముద్దిచ్చి వెళ్ళిపోయాడు విశాల్. ఎదురు చూస్తుండగానే నిమిషం ఒక దశకంలా గడుస్తూ మిగతా 3 వారాలు పూర్తయ్యాయి. ఆషాఢం పూర్తవ్వగానే ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా లేదు సమీక్ష. వెంటనే ఇంటికి బయలుదేరి వచ్చేసింది. విశాల్ ఆఫీస్లో బిజీగా ఉండటంతో ఎయిర్పోర్ట్కి డ్రైవర్ని పంపించాడు. ఇంటికి చేరుకున్న తర్వాత అతని కోసమే ఆతృతగా ఎదురుచూస్తోంది సమీక్ష. గత 10 రోజులుగా విశాల్ చాలా బిజీగా మారిపోయాడు. వ్యాపారం మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో అతనితో మాట్లాడే సమయం తగ్గిపోయింది. కానీ తరచుగా భువనేశ్వరితో మాట్లాడుతూనే ఉంది సమీక్ష. సమీక్ష ఇంటికి తిరిగి రాగానే భువనేశ్వరి ఫోన్ చేసింది. ప్రయాణం ఎలా జరిగింది సమీక్ష? నువ్వు బానే ఉన్నావా? అడిగింది భువనేశ్వరి. నేను బానే ఉన్నా అత్తయ్య, నాకేం పర్లేదు. విశాల్ ఇంకా ఇంటికి రాలేదు, వంట చేసి తన కోసమే చూస్తున్నాను అని సమీక్ష చెప్పగానే, నువ్వు 2nd బెడ్రూంలోకి వెళ్ళు చెప్పింది భువనేశ్వరి. తిరిగి ప్రశ్నించకుండా భువనేశ్వరి చెప్పినట్టే నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ 2nd బెడ్రూంలోకి వెళ్ళింది సమీక్ష. మంచం మీద ఆమె కోసం ఏర్పాటు చేసిన నగలు కనిపించాయి. అత్తయ్య, ఇవన్నీ ఏంటి అని అడిగింది. అవి మా అత్తయ్య నాకిచ్చిన నగలు, నేను నీకిస్తున్నాను. ఈరోజు మీ ఫస్ట్ నైట్ కదా, ముహూర్తం తెలిసే ఉంటుంది అని భువనేశ్వరి అనగానే, అవునత్తయ్య, అమ్మ చెప్పింది అంది సమీక్ష. భువనేశ్వరి నవ్వి, చక్కగా తయారయ్యి ఆ నగలన్నీ అలంకరించుకొని దేవుడికి దీపం పెట్టు. చిన్నప్పుడు విశాల్ని పెంచిన మా అమ్మ వస్తుంది. ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ మామతో అక్షింతలు వేయించుకుని విశాల్ కోసం ఎదురు చూస్తూ ఉండు అని భువనేశ్వరి చెప్పగానే సమీక్షకి రాధికానే కాకుండా తను ఒక తల్లిలా అనిపించింది. అత్తయ్య, నాతో ఎప్పుడూ ఇంత ప్రేమగానే ఉంటారా? అడిగింది సమీక్ష. నీకు తెలీదా? ఎన్నిసార్లు నీకు అమ్మ అని పిలవమని చెప్పాను. నువ్వు నాకు కూతురు లేని లోటు తీర్చావు. ఇంకేం ఆలోచించకు, వెళ్ళు, చెప్పిన పని చెయ్యి. భువనేశ్వరి ఫోన్ పెట్టేయగానే సమీక్ష గదిలో నుండి బయటకొచ్చింది. కింద హాల్లో
విశాల్ని పెంచిన బామ్మ కనిపించింది. పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, అత్తయ్య చెప్పారు మీరొస్తారని. ఇంత త్వరగా వస్తారని అనుకోలేదు అని నవ్వుతూ ఆమె ఆశీర్వాదం తీసుకుని భువనేశ్వరి చెప్పినట్టు దేవుడికి దీపం పెట్టి బామ్మతో అక్షింతలు వేయించుకుంది సమీక్ష. మా అమ్మ సమీక్షతో చిన్న పూజ చేయించి తాంబూలం అందుకొని భర్తతో ఎలా మెలగాలో చెప్పి వెళ్ళిపోయింది. 9 అవుతున్న వేళ విశాల్ ఇంటికి చేరుకున్నాడు. ప్రతిరోజు ఇంటికి చేరుకునేసరికి రాత్రి 11 అవుతుంది. సమీక్ష కోసమే త్వరగా వచ్చాడు. వడలిన పువ్వులా ఉన్న అతని మొహం సమీక్షని చూడగానే మనసు తేటగా మారిపోయి గుండె మీద మోస్తున్న బరువంతా దిగిపోయినట్టు వేగంగా సమీక్ష దగ్గరికి పరిగెత్తాడు. పాదాల నుండి తల వరకు ఓ అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నాడు. సమీక్ష సిగ్గుపడుతూ అతని దగ్గరికి రాబోతూ ఉండగా ఆగు అంటూ చేయి అడ్డుగా పెట్టి అతని గదిలోకి వేగంగా వెళ్ళాడు. సమీక్షకేమీ అర్థం కాలేదు. అక్కడే నిలబడి అతను వెళ్ళిన గది వైపు చూస్తూ ఉండిపోయింది. 10 నిమిషాల్లో ఫ్రెష్ అప్ అయ్యి కుర్తా పైజామా వేసుకుని గదిలో నుండి బయటకొచ్చాడు విశాల్. నిన్ను ఎలా పోల్చాలో అర్థం కావట్లేదు. బంగారపు బొమ్మలా ఉన్నావు. ఇప్పుడు నన్ను అడ్డుకునే వాళ్ళే లేరు. చూస్తుంటే ఎత్తుకుపోవాలనిపిస్తుంది విశాల్ అంటూ ఆమెని ఎత్తుకోబోయాడు. విశాల్, అత్తయ్య చెప్పారు ఇద్దరం ఒకసారి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోమన్నారు. సమీక్ష కనుబొమ్మలు పైకంటూ చెప్పగానే ఆమెని ఎత్తుకొని వేగంగా మెట్లు దిగి దేవుడి గది వరకు తీసుకెళ్ళి జాగ్రత్తగా దింపి, దేవుడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అయ్యేలా చూడు, ఇంకా ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటూ అక్షంతలు తీసుకొని దీపాలి తల మీద వేసి తను కొన్ని వేసుకొని వెంటనే దీపాలిని ఎత్తుకొని తన గదిలోకి పరుగు తీశాడు విశాల్. విశాల్ ఎన్నో సంవత్సరాలుగా తెలిసిన వ్యక్తి అయినా అతన్ని ఆ నిమిషం చూడాలంటే సమీక్షకి సిగ్గుగా అనిపించింది. తలెత్తకుండానే అతని పక్కనే కూర్చుంది సమీక్ష. నువ్వు మరీ అంతగా సిగ్గుపడకు, నా వల్ల కావట్లేదు. ఈ రాత్రంతా జాగారమే. ఇన్ని రోజులకి అవకాశం వచ్చింది. అయినా ఈ అమ్మకేమీ పనిలేదా? ఇన్ని నగలేసుకోమని చెప్పింది. ఒక్కో నగా తీస్తూ విశాల్ మాట్లాడుతూ ఉంటే అతని మునివేళ్లు తగిలిన స్పర్శకి సమీక్ష కంపించిపోయింది. అతను బయటని తీస్తుంటే 2 చేతులు అడ్డు పెట్టుకుని సిగ్గుతో అతని పక్క నుండి లేచి దూరంగా వెళ్ళబోయింది. సమీక్షని చూస్తుంటే విశాల్కి ఇంకా ముద్దుగా అనిపించింది. వెంటనే ఆమెని వెనకాల నుండి హత్తుకొని వీపు మీద తన పెదవులతో రాకుతూ ఆమెని ముందుకి తిప్పుకొని తన కౌగిట్లో గట్టిగా బంధించాడు విశాల్. అతని ముందు నెమ్మదిగా సిగ్గుని విడిచిపెట్టింది సమీక్ష. అతనితో కలిసి అతనిలో కలిసిపోవటానికి ఆరాటపడింది. ఒకరినొకరు ఎంతగా తలుచుకున్నారో మాటలతో కాకుండా పెదవుల భాషతో, చేతి స్పర్శతో తెలియచేసుకున్నారు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.